మన్యం జిల్లా పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన దర్శకుడు చిరంజీవి ఆధ్వర్యంలో పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో తీసిన ఓ ప్రేమ కథా చిత్రం షూటింగ్ సందర్భంగా జబర్దస్త్ సినీ నటుడు అప్పారావుతో కలిసి మాట్లాడుతూ ఓ ప్రేమ చిత్రం సినిమా ప్రమోషన్ సందర్భంగా బలిజిపేట గ్రామంలో 3వ షెడ్యూల్లో భాగంగా షూటింగ్ చిత్రీకరిస్తున్నామని తెలిపారు. చిత్ర పరిశ్రమలో పాటు కూటమి ప్రభుత్వం మరియు పోలీస్ సిబ్బంది చక్కని సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. సినీ నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. సొంత ఊరికి వచ్చినంత సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు. హీరోయిన్లుగా సాయి వర్మ, మధు నటిస్తున్నట్టు తెలిపారు. చక్కని ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రాన్ని ప్రజలు ఆదరించి మంచి విజయాన్ని అందించాలని కోరారు. మీకు ఆల్రెడీ తెలుసు, పార్వతీపురంలో ఓ ప్రేమ సినిమా కంటిన్యూస్గా షూటింగ్ అవుతుంది. 3rd షెడ్యూల్లో జబర్దస్త్ అప్పారావు గారు, మనకందరూ తెలుసు, చాలా సీనియర్ నటులు, షూటింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవుతూనే మాకు ఉత్సాహాన్ని నింపారు. చాలా బాగా చేశారు. ప్రతి సింగిల్ టేక్లు చేసి మమ్మల్ని చాలా ఆనందపరిచారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మాకు మీడియా తరఫున, పార్వతీపురం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. వాళ్ళ పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే సినిమా రిలీజ్ వరకు సహకరించాలని, సినిమాని మీ సినిమాగా, పార్వతీపురం వాస్తవుడిని నేను తీస్తున్నాను కాబట్టి మన సినిమాగా అందరూ భుజన వేసుకొని ముందుకు తీసుకువెళ్ళాలని, మంచి ఆదరణ చూపాలని, సినిమా పేరు మర్చిపోకండి, ఓ ప్రేమ, లవ్ ఆఫ్ లైఫ్. తప్పకుండా అందరు చూసి ఆదరించాలని పేరు ధన్యవాదాలు కోరుతున్నాను. నమస్కారం. పాత్రికేయ మీడియా మిత్రులు, ముఖ్యంగా పార్వతీపురం వారందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారాలతో నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్టు. ఓ ప్రేమ, లవ్ ఆఫ్ లైఫ్ ఈ ట్యాగ్ లైన్తో ఒక మంచి ప్రేమ కథా చిత్రం చెప్పచ్చు. ఇందులో చిత్ర దర్శకుడు చిరంజీవి గారు, చిత్ర కథానాయకుడు సాయి వర్మ ఫ్రమ్ గుంటూరు, అలాగే మధు ఫ్రమ్ ఒరిస్సా మా హీరోయిన్. ఇందులో మరి సీనియర్ నటులు గణేష్ గారు, ఈ ప్రాంత వాస్తవ్యులు, ముఖ్యంగా జయమ్మ పంచాయతీ కానీ, పెద్ద బ్లాక్ బస్ట్కి హిట్ ఇచ్చినటువంటి పుష్ప 2 కానీ మరి వర్క్ చేశారు పెద్దలు గణేష్ గారు. అలాగే ఈ చిత్రానికి మరి దర్శకుల వారికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ చిత్రం మరింత ముందుకు వెళ్ళాలని, తను చాలా బిజీగా ఉంటాడు. చల్లా శాంతారావు, మన శ్రీకాకుళం బుర్రకథ కళాకారుడి చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేయటమే కాకుండా ఈ చిత్రానికి ఎంతో సహకరిస్తున్నారు వారికి. అలాగే ఇందులో జనార్దన్ మాస్టర్ గారు వారు, తర్వాత భాష, అలాగేమో సాయి కిరణ్ గారు. ఈ సినిమాకేమో ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యతలేమో సంపత్, ఇంకా ఇందులో బాలు గారు, అలాగే ప్రసాద్, ఇంకా చాలా మంది ఉన్నారు. పండు, ఇక కో డైరెక్టర్ పృథ్వీ అండి. ఇది 3వ షెడ్యూల్ జరుగుతుంది. కెమెరా డిఓపి యంగ్ అండ్ డైనమిక్ మా చక్రి గారు, ఇంకా సాంకేతిక బృందం అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఒక క్యారెక్టర్, నిజానికి జబర్దస్త్ అప్పారావు అనగానే ఒక కమేడియన్గా అందరికీ గుర్తొస్తారు, కానీ ఇది అంతర్లీనంగా ఒక విషయం దాగుంటుంది ఈ క్యారెక్టర్లో. చూడడానికి తాగుబోతులా కనిపించినప్పుడు కూడా లోపల చాలా బాధ ఉంటుంది. అది ప్రెసిడెంట్ గారికి నాకు మధ్య జరిగే సంఘటనలు చాలా ఉంటాయి. ఇది 3వ షెడ్యూల్ జరుగుతుందంటే ఈ ప్రాంత వాసులు, ముఖ్యంగా పార్వతీపురానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ సినిమా ఓ ప్రేమ అనే సినిమాకి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈరోజు కూడా నేను షూటింగ్ చేసినప్పుడు అందరూ కూడా జబర్దస్త్లో నన్ను ఎంత బాగా అభిమానిస్తారు, ఈ సినిమా షూటింగ్లో కూడా అంత బాగా సపోర్ట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ఒక క్యారెక్టర్ కోసం నన్ను శాంతారావు గారి ద్వారా మా రెస్పెక్టెడ్ డైరెక్టర్ చిరంజీవి గారు ఒక మంచి క్యారెక్టర్ తీసుకున్నందుకు చాలా చాలా సంతోషం. ఫైనల్గా మీడియా వారికి విజ్ఞప్తి ఏంటంటే, చిన్న సినిమా అనేది బతకాలి అనుకుంటే మీలాంటి మీడియా వాళ్ళు మాకు పెద్ద సపోర్ట్ ఇచ్చినట్లయితే, మంచి కథండి. నేను కథ విన్నాను. ఈ రోజుల్లో ప్రేమలు అనేటప్పటికల్లా పొదల్లో ప్రేమలు చూసాం, పార్కుల్లో ప్రేమలు చూసాం, పబ్బుల్లో ప్రేమలు చూసాం, కాలేజీల్లో ప్రేమలు చూసాం, కానీ ప్రేమ అంటే ఇది, ఇంత ఖచ్చితంగా ఉండాలి, ఇంత లవబుల్గా ఉండాలని ఒక మంచి అండర్ కరెంట్గా సందేశం ఇస్తూనే ఈ సినిమాలో ఆ సినిమాకి కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక మంచి సినిమా మా యంగ్ అండ్ డైనమిక్ చిరంజీవి గారి సినిమా ద్వారా
ఈ చిత్రసీమలోకి అడుగు పెడుతున్న శుభవేళ మా ప్రవీణ్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేము ముందుకు వస్తుంది కాబట్టి అందరూ ఆదరించవలసిందిగా కోరుకుంటూ, మరి లేట్ అయినప్పుడు కూడా మేము షూటింగ్ నుంచి వచ్చి ఈ టైం అయినప్పుడు కూడా మీడియా వారు మా కోసం ఎంతో టైం వెయిట్ చేసి ఈ యొక్క హోటల్లోకి వచ్చినందుకు, కవరేజ్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ చిత్రం అంతా కూడా చాలా మంచి స్పోర్టివ్ గా అందరూ ఈ పని నాది ఆ పని నాది అని కాకుండా అందరూ కూడా సమిష్టి కృషితో ఈ సినిమా జరుగుతుంది కాబట్టి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు ఆల్. గుడ్ లక్ టు ఓ ప్రేమ.